ఇటీవల రద్దయిన నీట్ పరీక్ష జూన్ 21న నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దీంతో ఇంటర్ విద్యార్థులు మళ్లీ పోటీకి సిద్దమవుతున్నారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గతంలో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల్లో 1.29 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్లో ర్యాంక్ సాధించేందుకు మళ్లీ మెరుగైన శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్న విద్యార్థులతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఇటీవల రద్దయినటువంటి నీట్ పరీక్షకు తాజా తేదీని ప్రకటించారు. జూన్ 21వ తేదీన మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తేదీ ప్రకటించింది. అసలు విద్యార్థులు ఏ విధంగా ప్రిపరేషన్ జరుగుతుంది, వాళ్ళకు మళ్ళీ ఎటువంటి స్ట్రాటజీతోటి శిక్షణనిస్తున్నారు అని తెలిపేందుకు కాలేజీ డైరెక్టర్ జీవీఆర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రద్దయినటువంటి పరీక్ష మళ్ళీ నిర్వహించడానికి తేదీ ప్రకటించారు. ఏ విధంగా కోచింగ్ ప్రారంభిస్తూ ఉన్నారు, ఏ విధంగా శిక్షణ ఇస్తూ ఉన్నారు? నీట్ రద్దయిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా డిప్రెసివ్ మోడ్లోకి వెళ్ళారు. కానీ అంత భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఇంకా 35 డేస్ ఉంది మనకి ఎగ్జామినేషన్కి. ఈ 35 డేస్ కూడా మళ్ళీ తిరిగి కాలేజెస్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ను కనుక సక్సెస్గా నీట్గా ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. డైలీ టెస్ట్లని, గ్రాండ్ టెస్ట్లని రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ కనుక చక్కగా ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ట్రాక్లోకి వస్తారు. 2 ఏళ్ల పాటు సాధన చేసి ఇటీవల ఎగ్జామ్ని రాశారు. మళ్ళీ ఆ పరీక్షను రాయాలంటే విద్యార్థులు కొంత ఒకవైపు భయం ఉంటుంది, ఒకవైపు ఏ విధంగా ఇస్తారో అనే ఆందోళన కూడా ఉంటుంది. దాన్ని తగ్గించేందుకు మీరు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు? విద్యార్థులకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు? సో అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారు కంప్లీట్గా. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ మెటీరియల్ కూడా ఉంది. ఆ మెటీరియల్ని మళ్ళీ ఇంకొకసారి కనుక రివైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. డెఫినెట్గా మంచిగా రాయగలుగుతారు. భయపడాల్సిన పని లేదు. వీళ్ళకి హాల్ టికెట్లు ఎప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు? ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సినట్టు అవసరం లేదు. కానీ అడ్మిట్ కార్డులు అయితే మళ్ళీ కొత్తగా ఇస్తారు. మనకు జనరల్గా 21st ఎగ్జామినేషన్ కాబట్టి అరౌండ్ జూన్ 15th అరౌండ్ మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ ఇవ్వచ్చు. ఈసారి సెంట్రల్ కూడా మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. గతంలో రాసిన దానికంటే మెరుగ్గా రాసేందుకు మీరు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు? రోజుకి ఎన్ని గంటల పాటు వాళ్ళకి శిక్షణనిస్తారు? జనరల్గా రోజుకి 10 నుంచి 12 గంటల వరకు శిక్షణ ఇస్తాం. ఇంకా మెరుగ్గా రాయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే వాళ్ళు 10-15 గ్రాండ్ టెస్టులు రాసి ఉన్నారు. ఇంకా 10 to 15 ఎక్స్ట్రా గ్రాండ్ టెస్టులు అనేది టోటల్ సిలబస్ మీద రాసే అవకాశం దొరికింది. కాబట్టి ఇంకా మంచిగా రేపు ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా ఎవరైతే మిస్ అయి ఉన్నారో లాస్ట్ టైం వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అన్నమాట. ఇప్పుడు మనతోటి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ ఇళ్లకు వెళ్ళి పరీక్ష ప్రారంభం అవుతుంది అనగానే ఇక్కడ మళ్ళీ క్లాస్ రూముల్లోకి వచ్చి ఇట్లా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మొన్న పరీక్ష ఏ విధంగా రాశారు? ఇప్పుడు జూన్ 21న పరీక్ష నిర్వహిస్తామని తేదీ ప్రకటించారు. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? మొన్న రాసిన ఎగ్జామ్ అయితే మేము బాగా రాసినాం. పేపర్ మోడరేట్గా వచ్చింది. దాని ముందు పేపర్ ముందు ఇయర్ది చాలా డిఫికల్ట్గా వచ్చింది. కానీ కాన్ఫిడెన్స్తో మొన్న ఎగ్జామ్ రాసినాం. ఆల్మోస్ట్ సీట్ వచ్చేసే ఛాన్స్. కానీ మీరు సడన్గా ఇలా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసరికి మాకు చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మా కొత్త ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. హోమ్ మూడ్ నుంచి మళ్ళీ బయటికి రావాలి. దానికి టైం పట్టిద్ది. తర్వాత మళ్ళీ మా కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మా కాలేజెస్ వాళ్ళు కొత్త ప్లాన్స్ స్టార్ట్ చేసినారు. అవన్నీ మేము ఇప్పుడు ఫాలో అవుతాం. దాన్ని బట్టి మేము ఇంకా చదువుకొని మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు మళ్ళీ రేపు పరీక్ష పెడితే ఖచ్చితంగా అందులో మళ్ళీ సీటు సాధిస్తామనే ధీమా మీకు అనిపిస్తుందా? తెచ్చుకోవచ్చు. కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోగలం. చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా పరీక్ష రాశారు? ఇప్పుడు మళ్ళీ రాసేందుకు ఎలాగా ప్రిపేర్ అవుతున్నారు? ఇంతకుముందు బాగా రాసాము, ఈజీగా వచ్చింది పేపర్ మోడరేట్గానే. ఇప్పుడు
ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ కాకుండా ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకొక మంచిగా బెటర్గా రాసే ఎగ్జామ్కి ఛాన్స్ దొరికినట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. గతంలో ఒక స్ట్రాటజీతో మీరు ఫాలో అయి ఉంటారు, ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఇవ్వబోతున్నారు. గతం దానికంటే భిన్నంగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. దీనికి సంబంధించి వాటికి తగ్గట్టుగా ఎలాగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు? ఇంతకుముందు ఇచ్చిన దానికంటే ఇప్పుడు మేము ఇంతకుముందు బాగానే ప్రిపేర్ అయ్యాము. దాన్ని ఇంకా కొద్దిగా రివైజ్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఏళ్ల పాటు బాగా కష్టపడి చదివారు, ఇప్పుడు అది ఒక్కసారిగా రద్దయింది అనేసరికి అంటే దాని నుంచి డైవర్ట్ అయ్యే అవకాశాలు విద్యార్థులకు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి డైవర్ట్ కాకుండా మీరు ఎలాగా మళ్ళీ కొనసాగించేందుకు మీరు రెడీ అవుతున్నారు? అంటే ఇంతకుముందు రద్దయింది, దానికంటే మంచిగానే రాస్తారని నా ఫీలింగ్. అందరూ దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మంచిగా రాయొచ్చు నెక్స్ట్ టైం ఇంకో ఎగ్జామ్ కూడా. ఈసారి సీట్ తెచ్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువ ఛాన్సెసే ఉన్నాయి, ఎందుకంటే టైం పెరిగింది కాబట్టి, చదువుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ పెరిగాయి కాబట్టి. జూన్ 21న జరగబోతున్నటువంటి పరీక్షలకు తాము సిద్ధంగా ఉన్నామని, గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకునేందుకు మరొక అవకాశంగా దీన్ని భావిస్తూ ఇంకా మెరుగ్గా రాసేందుకు సన్నద్ధమవుతున్నామని విద్యార్థులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.